ఏముంది? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు అనగా, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసిన మనం దేవుని సన్నిధికి రాకుండా ఆరాధించకుండా ఒకవేళ మనం చేస్తే దేవుని దృష్టిలో అదేమిటో చెప్పండి? దుష్కార్యం. అర్థమవుతుందా? ఒక ఆదివారం మందిరానికి వచ్చి ఒక ఆదివారం మందిరానికి రాకుండా మానేయటం, క్రమము లేకుండా, క్రమశిక్షణ లేకుండా, దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్కు అంటే భయం లేకుండా ఎవరైతే జీవిస్తారో వింటున్నారా సహోదరి సహోదరులు? దేవుని దృష్టిలో దుష్కార్యము చేస్తున్నారు. యూదులకు విశ్రాంతి దినము శనివారం. ఆ తదుపరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచింది ఆదివారం. ప్రభు దినము అనే ఒక నూతన దినము ప్రారంభమైంది. ఎందుకని? మన విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు యొక్క జన్మ కాదు, యేసుక్రీస్తు యొక్క మరణము కాదు. మరేమిటి? యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానం మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది. ఎంతోమంది జన్మించారు, యేసు అలాగే జన్మించాడు అని అంటారు వాళ్ళు. ఎంతోమంది మరణించారు, యేసు కూడా మరణించాడు అంటారు వారు. కానీ ఎంతోమంది తిరిగి లేవల, ఒకే ఒక్కడు తిరిగి లేచాడు. యేసే గనుక తిరిగి లేచి ఉండకపోయినట్లయితే పౌలు అంటాడు, యేసు గనుక ఒకవేళ పునరుద్ధానుడై ఉండకపోయినట్లయితే మేము ప్రకటించే సువార్త వృధా, ఈ సువార్తలో శక్తి లేదు. అనగా నా విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే మన విశ్వాసానికి ఆధారం కనుక పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారాన్ని ఏమన్నారంటే ప్రభువు దినం. ప్రకటన 1వ అధ్యాయము 10వ వచనము ఏముంది అక్కడ? ప్రభువు దినమందు. ఏ దినమందు? ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ప్రభు దినము అని అర్థం ఏమిటి? ఆదివారం. ఆదివారాన్ని ప్రభువు దినముగా పిలిచారు. శనివారము విశ్రాంతి దినము. మన విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు పునరుద్ధానమే గనుక ఆదివారం కూడా శిష్యులు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం ప్రారంభించారు. క్రైస్తవ విశ్వాసులుగా వారి విశ్వాసానికి ఆధారమైనటువంటి క్రీస్తు పునరుద్ధానాన్ని దృష్టిలో పెట్టుకొని పునరుద్ధాన దినమందు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. యూదులు యథావిధిగా శనివారము సబాత్ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నా అదే శిష్యులు క్రైస్తవులు ఆదివారము సంఘముగా సమాజముగా కూడుకోవడం ప్రారంభించారు. ఈరోజు నీకు నాకు నేను కలిగి ఉన్న విశ్వాసానికి ఆధారం ఏం చెప్పండి? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అది ఏ రోజో చెప్పండి? ఆదివారం. అది ఏ దినమో చెప్పండి? పునరుద్ధాన దినం. అదే దినమో చెప్పండి? ప్రభువు దినం. కాబట్టి ప్రభువు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నెహెమ్యా అంటున్నాడు, ప్రభు దినము లేదా విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసి దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యమో ఎలా చేస్తారు మీరు? అది ఆనాడు నెహెమ్యా ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎవరికి కూడా దేవుని ఆరాధించాలని కానీ, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని కానీ, ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేయాలని కానీ, మొక్కుబడులు చెల్లించాలని కానీ, దేవుని వాక్యం విని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కానీ ఆ రోజు వాళ్ళు ఆత్మీయత పట్ల శ్రద్ధ చూపించలేదండి. కాబట్టి దుర్భర పరిస్థితి, దుస్థితి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూద్దాం రండి. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసినటువంటి యూదులమైన మనము, మన పితరులు ఇలాగే అఘోరించారు. దేవుని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. దానివల్ల మన మీదకు కీడొచ్చి పడింది. మన కుటుంబాల మీదకు కీడో, మన పట్టణం మీదకి కీడో వాళ్ళు తీసుకొచ్చారు. ఇందాక మనం ఏం చదివాం? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించవలసిన మనము దేవుణ్ణి ఆరాధించడానికి సమాజంగా కూడుకోకపోతే అది
అనగా దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయనను ఆరాధించే సమయాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, మనకు తెలియకుండానే మన మీదకు, మన కుటుంబం మీదకు, మన పట్టణస్థుల మీదకు ఏం తీసుకొస్తామట? కీడు. మళ్ళా చదువుతున్నా, మీ పితరులు 18th verse, మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పింపలేదా? దేవుని సన్నిధికి దూరం కావడం కానీ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చోవడం కానీ ఆశీర్వాదం కాదు సంగమా, అది కీడుకు సంకేతం. 3, ఇశ్రాయేలీయులు అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని, అనగా దేవునికి ఏమొస్తుందట? కోపం. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసిన మనం, దేవుని సన్నిధిలో కనిపించవలసిన మనం ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి ఏదో విధంగా తప్పించుకొని దేవుని సన్నిధిలో వారంలో ఒక్కరోజైనా 2 గంటల సేపు అయినా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడం నీకు కష్టంగా ఉన్నట్లయితే, నువ్వు వినో, నీకు తెలియకుండానే నీ కుటుంబం మీదకి నువ్వు కీడు తీసుకొస్తున్నావు, నీకు తెలియకుండానే దేవుని కోపాన్ని రేపుతున్నావు, నీకు తెలియకుండానే దేవుని దృష్టిలో దుష్కార్యము చేస్తున్నావు. యేసయ్యా, యేసయ్యా, ఎక్కడ మేము వెనకబడ్డానికి వీల్లేదు నాయన, ఎక్కడ నాయన మేము ఆగిపోవడానికి వీల్లేదయ్యా, మరింత శక్తిని